అడగాల్సిన అవసరం కూడా నాకేం లేదు. ఇవాళ నేను అడిగితే కాదనకుండా ₹1,00,00,000 80 లక్షల పైన సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. ఎవరిని అడగకుండానే ఇచ్చారు. మీరు ఎలాగో డబ్బులు అడుగుతలేదు సార్, మేము అక్కడ ఒక అరెకరం విడదీసాం సార్, ఈ 2 లక్షలు సీఎం గారికి ఇవ్వండి అని ఇస్తే పట్టుకెళ్ళి ఐఎస్ డబ్బులు మనకు ఇచ్చాడు తాడేపూడి నుంచి. ఆయన మనకి ₹1,50,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు. ఏది అడిగితే అది ఇచ్చాడు. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినా, ఇవాళ డెవలప్మెంట్ చేసినా ప్రజల సహకారాన్ని, ప్రజల భాగస్వామ్యం చేయడం నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాను నేను అనుకుంటున్నాను. నన్ను ఏదో వెనకాల నుండి పొడి చేయాలి, నా కూడా ఉండి నేను నాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తులు దయించి నా దగ్గర రావాల్సిన అవసరమే లేదు. నేను నా మంచి కోరుకుని, తాడేపూడి ప్రజలు నా మంచి కోరుకున్నారు, తాడేపూడి మంచి ప్రజల డెవలప్మెంట్ నేను కోరుకుంటున్నాను. తాడేపూడిలో ఉన్న ప్రతి వ్యక్తికి, కాన్స్టిట్యూన్సీలో నా ఓటేసిన ప్రతి వ్యక్తి కాదు, అందరికీ పార్టీలకు అతీతంగా పనిచేయదలుచుకున్నాడు, ఖచ్చితంగా పనిచేస్తాను. వాళ్ళే సిగ్గుపడుతూ ఉన్నారు. ఇవాళ ఇలాంటి మనిషిని ఓడించాలని చూసాం, ఇతను సొంత డబ్బులు పాడు చేసుకున్నాడు, సొంత ఆస్తి పాడు చేసుకున్నాడు అనే విధంగా నేనుంటే, నేను ఎప్పుడు చచ్చిపోతానో బై ఎలక్షన్ వద్దానో చూస్తే దాంట్లో అర్థమే ఉంటుంది. ఊరు నష్టపోద్ది. మీకోసం పనిచేసేవాళ్ళు, వాళ్ళ కోసం పనిచేసేవాళ్ళు వస్తే పోయిది ఊరు పోతే, కాన్స్టిట్యున్సీ పోద్ది. నాకు బాధ కలిగిన విషయాన్ని నేను మీకు షేర్ చేయాలి. నేనేం చేస్తున్నాను ఇప్పుడు? డబ్బులు ఇస్తే డాక్టర్ గారికి ఇమ్మన్నాను, డబ్బులు ఇస్తే అనిల్కి ఇమ్మన్నాను, డబ్బులు ఇస్తే ఎవరికైనా ఇమ్మని చెప్పాను. అంతేగాని నేను తీసుకుని నేనేం పెత్తనం చేయట్లేదు. అక్కడ ట్రాన్స్పరెన్సీగా ఉండాలని నాకు అలవాటు. ఆ రోజు ఎల్ఈడి లైట్లు వేసాం, ఈరోజు నెలకు 3 లక్షలు వస్తూ ఉంది. ఎందుకు అడిగాను అందరినీ? నేను నా కోసం అడిగానా? కాబట్టి అవన్నీ తెలియకుండా ఏదో అది మాట్లాడి మీరు రియల్ ఎస్టేట్లో సంపాదించుకోండి, మీరు పైరువీలు చేసుకోండి. మీరు అధికారులు మాత్రం బెదిరిస్తే సహించేది లేదు. నేను చెప్తున్నాను, అధికారులు రాష్ట్రం అంతా ఏ పందాలో జరుగుతుంది, ఇక్కడ కూడా అదే పందాలో జరుగుతుంది. అంతేగాని తాడేపూడి వేరేం కాదు. కాబట్టి దయించి అందరూ కూడా, అన్ని పార్టీ మిత్రులు అందరూ కూడా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా, మీకు వైసీపీ నాయకులు కూడా చెప్తున్నా, గెలిచే వరకు రాజకీయం, గెలిచిన తర్వాత అందరికీ సేవే భావంగా పనిచేస్తాం. వాళ్ళు కూడా మనుషులే కదా, ఎవరో ఇష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు చేసిన హక్కుని రాజ్యాంగం మనకి ఇచ్చింది, దాన్ని నేనే తప్పుపట్టట్లేదు. కానీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా నా మీద కొంతమంది ఎస్సీ సోదరులని గొడవ పంపించిన వ్యక్తులు మాత్రం నేను నా గుమ్మలోకి రానివ్వను. అంతవరకు అలాంటి వాళ్ళు 3-4 ఉన్నారు నాకు, అంతే. నన్ను స్వయంగా కష్టపెట్టి నా వ్యాపారాలు పాటు చేసిన వ్యక్తులు కూడా నేను వాళ్ళ గురించే పట్టించుకుంటలేదు. అది నాకు వాళ్ళకు ఉన్నది రాజకీయ వైరం ఉంటే అది అలా చూసుకుంటాం, అది ఇబ్బంది లేదు. ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. ఏ పార్టీ అయినా సామాన్యుడికి నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎవరిని సాధించాలని అనుకుంటలేదు, ఎందుకంటే సాధించడానికి నేను ఎవరిని, నా ఒంట్లో శరీరంలో ఉన్న భాగాలే నా మాట విను. ట్యాబ్లెట్ అయిపోతే నా మాట వినాలని ఎందుకు అనుకుంటాను నేను? మీరు అందరూ కలిసి రండి. తాతాజీ గారు వచ్చారు, ఆయన్ని ఎదురు పెడతాం. బాబ్జీ గారు వచ్చారు, ఆయన ఎదురు పెడతాం. శ్రీధర్ గారు వస్తే ఆయన ఎదురు పెడతాం, పెద్ద పెట్టేస్తాం. అంతేగాని కమిషనర్ దగ్గరికి మీ ఇంటికి పంపించి నేను లేకుండా మున్సిపల్ అధికారులను తీసుకెళ్ళి ఇంటికాడ రివ్యూ మీటింగ్ పెట్టొచ్చా? ఒక శాసనసభ్యుడిగా నేను ఉన్నప్పుడు శాసనసభ్యుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని అడుగుతాను నేను.